వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం కోసం భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవంలో భాగంగా తిప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. విద్యుత్ దీపాలతో శ్రీరామ దివ్యక్షేత్రం విరాజిల్లుతుంది. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రి బాట పడుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు 1,00,000 మంది భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు వస్తారని అంచనా వేస్తున్న ఆలయ ఈవో దామోదర్ రావుతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో ఈ నెల 29-30 తారీఖు జరగబోయేటటువంటి తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో దామోదర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే శ్రీరామనవమి తర్వాత అంత శోభను సంచరించుకునేది తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకి జై శ్రీరామ్ అండి. మనకి దక్షిణాయదిగా పేరుగాంచినటువంటి భద్రాచల క్షేత్రంలో మనకి ఈ నెల 29వ తారీఖు ఈవినింగు, 30వ తారీఖు మనకి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇప్పటికే మన 20వ తారీఖు నుంచి అధ్యయనోత్సవాల్ని మనం ఇప్పటివరకు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ అధ్యయనోత్సవంలో భాగంగా ముఖ్యంగా మనకి 29వ తారీఖు ఈవినింగ్ మనకి తెప్పోత్సవం ఉంటుంది. 30వ తారీఖు ఉదయం 5 గంటలకి మనకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మరి తెప్పోత్సవం సంబంధించింది ఇప్పటికే మనం తెప్పకు సంబంధించినటువంటి అంశవాహనం అదంతా కూడా సిద్ధం చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మనం 30వ తారీఖు ఉదయం నిర్వహించుకునేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం కూడా అక్కడ వివిఐపి సెక్టారు, విఐపి, ఏబిసిడి సెక్టార్లుగా మనం విభజించుకోవడం జరిగింది. సుమారు అక్కడ మనకి 4,000 మంది భక్తులు కూర్చోడానికి అవకాశం ఉన్నది. ఇది కాకుండా ఇంకా మనకి ఈ ఉత్తర ద్వార దర్శనానికి సుమారు మనకి 60,000-70,000 మంది దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చే భక్తులు మన పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి అక్కడ స్నానాలు చేసుకొని వారు దర్శనానికి వస్తారు. కాబట్టి మనం అక్కడ కూడా పెండాల్స్, టెంపరీ టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటికే ప్రసాదాలకు సంబంధించిన 1,00,000 లడ్డూలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. దీనికి సంబంధించి ఈ ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా ఒక 6 కౌంటర్లు టెంపుల్ దగ్గరలోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, గతంలో చూసుకుంటే ఏదైతే ఒక హనుమాన్ జయంతి కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి వచ్చినటువంటి భక్తులకు ఏదైతే ప్రసాదాలు అనేసి షార్టేజ్ ఉంది. అయితే గతంలో ఈ యొక్క ముక్కోటి దీనికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన గత వైకుంఠ ఏకాదశిలో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే సుమారు మనకు 40,000-50,000 మంది వచ్చి ఉన్నారు. ఈసారి ఇంకా ఆ సంఖ్య పెరిగే వాటిని దృష్టిలో పెట్టుకొని సుమారు మనం 70,000 నుంచి 80,000 వరకు వచ్చే భక్తులు వస్తారని అంచనా వేసుకొని వారికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా మనం ముఖ్యంగా మనం ప్రసాదాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం 6 కౌంటర్లని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి భద్రాచలం చూసుకుంటే ఇటు శ్రీరామనవమి కావచ్చు, లేకపోతే ముక్కోటి, ఈ రెండు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి సామాన్య భక్తులకు సంబంధించి వసతి ఏర్పాట్లు అనేటివి ప్రతి సంవత్సరం కూడా మనకి అంటే చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉంటాయి. ఈసారి దానిపై ఏ విధంగా తీసుకుంటున్నారు? మనం సామాన్య భక్తుల వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈసారి గోదావరి ఒడ్డులోనే మనం సఫిషియెంట్గా మనం పెండాల్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫ్రెష్ అవటానికి కూడా టెంపరీ టాయిలెట్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఈ ఇయర్ సంబంధించి నదీ హారతి కూడా ప్రారంభిస్తున్నామంటూ కూడా అంటే కొన్ని వస్తున్నాయి. దీనిపై ఏం చెప్తున్నారు? మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈసారి ఏరు ఉత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం మనకి 6 గంటలకు అక్కడ నదీ హారతి నిర్వహించడం జరుగుతుంది. సార్, ఈ భక్తులకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లు పెడుతున్నారు అంటున్నారు. అంటే మొత్తం ఎన్ని టికెట్లు పెట్టారు? ఇప్పటివరకు ఎంతవరకు టికెట్లు అమ్ముడుపోయాయి? మనం ఇప్పటివరకు మనకి ఆన్లైన్లో 70% వరకు మనం ఆన్లైన్లో ఉంచడం జరిగింది. మిగతా టికెట్స్ అన్నీ కూడా మనం అంటే టెంపుల్ దగ్గర ఒక కౌంటరు, మన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక కౌంటరు, బిడ్జీ పాయింట్ దగ్గర ఒక కౌంటరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో ఒక కౌంటరు చేసి ఎవరైనా ఇక్కడ భద్రాచలం లోకల్ పీపుల్స్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ తెప్పోత్సవం కావచ్చు, లేకపోతే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, సాధారణ భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ఏర్పాట్లు ఉంటాయంటూ కూడా ఆలయ ఈవో దామోదర్ గారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.